సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాయుడు శ్రీనివాసరావు అండి. ఎలగపూడి మాది. రాజధాని ప్రాంతం అండి. రాజధాని ప్రాంతం భూములు ఇచ్చిన రైతు అండి మేము. మరేంటి సార్, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తా ఉన్న పరిస్థితి, సంవత్సరం దాటేసింది. ఏంటి అసలు మరి అమరావతిలో భూమి ఇచ్చిన రైతుగా చెప్పండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా అమరావతిలో మార్పు ఏమైనా కనిపించిందా? ఏంటి అసలు వాస్తవ పరిస్థితి? మార్పు అవపడిందంటే ఎందుకు మార్పు లేదు. ఆనాడు బయటకు వెళ్ళాలంటే పోలీసుల వల్ల నడిచేవాళ్ళం. ఇవాళ మేము నడుస్తున్నామంటే స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్తున్నాము. మార్పు పూర్తిగా మార్పు వచ్చింది. పనులు మొదలైనవి. మాకు సరదాగా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఎక్కడ ఏం చేస్తున్నారో చూసి వస్తున్నాం. అంతా హ్యాపీగా నడుస్తుంది. మా జీవితాలు కూడా హ్యాపీగా ఉన్నాయి. మేము హ్యాపీగానే ఉన్నాము. మరి అసలు నూతనంగా ఏమన్నా బిల్డింగ్ వర్క్స్ ఏమన్నా స్టార్ట్ అయినాయా? ఇక్కడ నూతన భవనాలు ఏమన్నా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకు లేదండి, ఐకాన్ టవర్స్ 1-2 టవర్స్ మరి ఐరన్తో ఫిట్ చేస్తున్నారు. పాలవాగు మొదలుపెట్టారు, మరి ఇటు కొండవీటి మొదలుపెట్టారు. కాకపోతే అనుకోకుండా వర్షాలు వచ్చినాయి. చంద్రబాబు అయితే వర్షాలు రావని దుర్మార్గులు చెప్పారు. మరి ఆయన ఎక్కిన కాంచి 1 ఇయర్ పోయిన 1 ఇయర్లో ఇప్పుడు అసలుకి ఎప్పుడు పూర్వం మే నెలలోనే వర్షాలు ఫుల్ పడ్డాయి. మరి అలాంటప్పుడు కొంచెం పనులు స్లోగా సాగుతున్నాయి. పనులు అయితే సాగినాయి, మొదలైనవి. బిల్డింగ్లు 80%, 20% వచ్చినాయి. అన్నీ బిగినైన చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ లైన్ చేస్తున్నారు. అంతా హ్యాపీగా నడుతుంది వర్క్లు. అంటే గతంలో చాలా భవనాలు అన్నీ కూడా నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత అధికారం మారిపోవటం, ఆ భవనాలన్నీ కూడా అలాగే ఉండిపోయిన పరిస్థితి మనం చూసాం గత 5 ఏళ్ళు కూడా. సో వాటి పరిస్థితి ఎలా ఉంది? వాటిని ఏమైనా నిపుణులు వచ్చి వాటిని ఏమైనా పర్యవేక్షించి దాన్ని మళ్ళీ మొదలు పెడతా ఉన్నారా? గతంలో ఆగిపోయిన కన్స్ట్రక్షన్ అంతా ముందు తీసుకెళ్తున్నారా? ఏమంటే గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ప్రజలు చూశారు, అందరు చూశారు. అందుకే వాళ్ళకి 11 సీట్లకి చేశారు ప్రజలు. ఆనాడు ఐకాన్ టవర్స్లో బిల్డింగులకి 5 టవర్లలో వాటర్ లా ఇచ్చిన సంగతి ప్రజలందరికీ తెలుసు. నిపుణులు వచ్చి చెక్ చేసిన సంగతి అందరికీ తెలుసు. అవి పటిష్టంగా ఉన్నాయి. వాటి వల్ల డోకా లేదు, వాటి మీద కట్టుకోవచ్చు అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి తగ్గట్టు వీళ్ళు పనులు మొదలుపెట్టారు, చేస్తున్నారు. కానీ వర్షాలు పడటం వల్ల కొంచెం స్లో అవ్వచ్చు. కాదని మనం ఆ దుర్మార్గులు మాట్లాడినట్టు మనం మాట్లాడలేము. ఎందుకంటే కాల పరిస్థితులను బట్టి వర్కులు జరుగుతూ ఉంటాయి. అలానే వర్కులు సాగినాయి. ఈ పోయిన దుర్మార్గుడు చేసిన పనికి జంగిల్కి అయినాయి కండి 36 కోట్లు. మరి వాటర్ లాగితే ₹1 కోటి అంత అయినాయి అంటున్నారు. మరి ఇవన్నీ సరి చేసుకుంటా నిన్నగా మన అమ్మఒడి ఇచ్చాడు. మరి రైతులు మాకు 3 సంవత్సరాల కవులు ఆగిపోతే 2 సంవత్సరాల కవులు ఇచ్చాడు. మరి రేపు మాపో మరి ఆ రైతులకి 10 ఏలో 7 ఏలో రైతు భరోసా అని ఏదో అంటున్నారు, అది కూడా వేస్తాడు అని ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఈ దుర్మార్గులు చెప్పే మాటలు ఇనే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళు హైదరాబాద్లో పెడతారు మీటింగ్లు, ఇంకోసారి పెడతారు. వాళ్ళ ఇగ్నితికి వదిలేద్దామండి. వాళ్ళని ప్రజలు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా మమ్మల్ని ఏదన్నా పట్టించుకుంటారో అని ఆలోచించి చేస్తున్నారు. వాళ్ళు చేసే పనికి వాళ్ళకి 0 తప్పితే ప్లస్ అనేది జరగదండి. అంటే మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా అమరావతినే రాజధానిగా మేము ముందు తీసుకెళ్తాం, చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు, పూర్తి చేసేది మేమే, ఎందుకంటే గత ఎలక్షన్లో ఇచ్చిన తీర్పు ప్రకారం మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా నమ్ముతారా వైసీపీ నాయకుల్ని? ప్రజలు 5 ఏళ్ళు చూశారుగా. మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం అన్నాడు, మేము ఇక్కడే రాజధాని అన్నాడు. చేసిన మాటలకి చెప్పిన పనులకి ప్రజలు అందుకేనండి 11 సీట్లు ఇచ్చింది. వాళ్ళని నమ్మేటేజీలే జోగి రమేష్. ఎందుకంటే ఆయన కరకట్ట మీద చంద్రబాబు ఇంటి మీదకి వచ్చిన స్టోరీని కాపాడుకోవడానికి ఏంటంటే ఏదంటారో చూడండి, దొంగ ఎవరంటే బొదాలు అనుకున్నట్టు ఏదో షోయింగ్ చేస్తున్నాడయ్యా, నీ వల్ల ఏమి కాదు, నీ నాయకుడి వల్ల కాదు, రాజధాని మొదలుపెట్టింది ఆయన, పూర్తి చేసేది ఆయనే, అది ప్రజలకు తెలుసు, ఆ దుర్మార్గుడికి తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజల మెప్పు ఆయన మెప్పు పొందాలని ఏదేదో అవుతున్నాడు. ప్రజలు నమ్మే టేజీలే లేరు. అందుకే మన 14 చెప్పుకున్న వేస్ట్. వాళ్ళు 11 సీట్లు చేసి ప్రజలు ఇచ్చారు తీర్పు. రేపు రాబోయే రోజులు ఎలా ఆగారనుకోండి, ఆ పక్కన ఒకటి కూడా తీసేసి పోటేస్తారు. అంటే సార్ మీది వెలగపూడి అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే స్థలం కొనుక్కుని శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు. ఏంటండి ఎంతవరకు ముందుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు 2 పనులు అసలు? ఏమంటే మనం ఒక ఇల్లు కట్టాలంటే మన స్థాయిలో మనం కట్టుకోవాలంటే 1 సంవత్సరం ఎందుకంటే ఆల్రెడీ నేను కట్టున్నాను 2016, 15, 17లో నాకు ఆ బాధలు తెలుసు.
ఆ కన్స్ట్రక్షన్ వ్యవహారం కార్తీక పూర్తి తెలుసు కనుక మొదలుపెట్టిన ఎమ్మనే ఏది అవ్వదండి. కనీసం ఆయన కట్టే ప్రాజెక్ట్కి 1 year 6 నెలలు అంటున్నారు. నేను అనుకోవడం 1 year పట్టిద్ది అనుకుంటున్నాను. పనులు అయితే సర్వేగంగా స్పీడ్గా చదువుతున్నాయి, బాగా భారీ ఎత్తునే చదువుతున్నాయి. ఆయన అనుకున్న రీతిలో కావాలంటున్నాడు, కానీ ఆయన టైంలో కావాలంటున్నాడు. కాకపోతే 2 నెలలు అటు ఇటు 4 నెలలు అటు ఇటు అయిద్దండి పక్కాగా. ఎందుకంటే మేము వాకింగ్ పోతా లేదా సరదా గడిపి చూస్తాం, భారీ ఎత్తున పనులు సాగుతుందండి. మొదలుపెట్టారండి, అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆగలేదండి. ఇప్పుడు ఈ పాలవాగు కానీ కొండవీటి వాగు కానీ, ఎందుకంటే ఇక్కడ మాకు పాలవాగు పోయే కళ్యాణ్ అంటే 10 అడుగులు తీస్తే నీరు వచ్చిందండి. దానికి తగ్గట్టు వాతావరణం అనుకూలించి వర్షాలు పడ్డాయి. ఈ 10 అడుగులు తీసేదానికి వాటర్ వచ్చింది. అలాంటి పనులు ఆగుతాయి. కానీ ఆయన ఇంటి పనులు ఎందుకంటే గ్రౌండ్ వర్క్ వచ్చినాక ఎక్కడ ఏది ఆగదండి. ఆయన ఇల్లు కాదండి, ఏది ఆగదు. కానీ ఇంకా ఆయన ఇచ్చిన కాంట్రాక్టరు భారీ ఎత్తున పరికరాలు తీసుకొచ్చి పక్కగా మంచి స్పీడ్గా చేస్తున్నారండి వర్క్ మట్టుకి. ఆయన 6 నెలలు చెప్పాడంట, 6 నెలలు కాకపోతే 8 నెలలు ఆయన అయిపోవచ్చు. అయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఆయన పూర్తి చేసే అవకాశం ఉంది. 100% అయిద్దని మేము కూడా ఆశిస్తున్నామండి. అయిద్ది, 100% అయిద్ది. కాకపోతే 2 నెలలు అటు ఇటు పట్టొచ్చాము కాదని మనం అనలేం. అదండి పరిస్థితి.